జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కనపడడానికి చాలా సౌమ్యుడుగా, చాలా సాత్వికుడుగా, అంటే చాలా వినయంగా కనపడతాడు. అలాంటి వ్యక్తి థంపింగ్ మెజారిటీ సెకండ్ టర్మ్ లో చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ని, సీనియర్ పొలిటీషియన్ ని తుంగలో తొక్కేసి, లిటరల్ గా ఆయన తొక్కేసి భయంకరమైన మెజారిటీతో బయటకు వచ్చాడు అని అంటే ఆయన ఎంత రాజకీయ స్ట్రాటజీస్ చేసుకుంటాడు అనేటువంటిది మనం ఆలోచించాలి. భయంకరమైన స్ట్రాటజీతో ముందరికెళ్ళాడు. ఎక్కడా కనపడనీయలేదు ఆ స్ట్రాటజీ, ఎక్కడా ఎమోషన్స్ బయటపడనీయలేదు. ప్రతి ఒక్క వాట్ షుడ్ ఐ సే సర్వేలు చెప్పినా ఏం చెప్పినా ఆయన ఎక్కడా కూడా బయటపడలేదు. హీ మెయింటైన్ హిస్ కామ్నెస్, హీ మెయింటైన్ హిస్ కూల్నెస్. ఇన్ఫాక్ట్ హీ మెయింటైన్ హిస్ నాన్ ఎమోషన్లెస్ ఫేస్ అంటాను నేను దాన్ని. అన్ని మెయింటైన్ చేసుకుంటూ